మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. మదనపల్లి జిల్లా ప్రకటించారు. మదనపల్లి దశ మారబోతోంది. దశాబ్దాలుగా మదనపల్లి వెనుకబడిపోయింది. ఎందుకంటే ఇది కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డర్లో ఉన్నాం మనము. ఎంతో మంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మదనపల్లి వెనుకబడిపోయింది. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఏమీ లేవు, ఇక్కడ వర్క్ లేదు, ఏం లేదు. దీనికి మహర్జాతకం రాబోతుంది. దీనికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కూటమి తరపున మదనపల్లికి ట్రైన్ లేదు. ఆ కాలంలో టీఎన్ఎల్ మోసం చేసి వాళ్ళే నాశనం అయిపోయి వెళ్ళిపోయినారు విదేశాలకి. పుట్టగతులు లేవు వాళ్ళకి. బస్సులు పెట్టేసి ట్రైన్ మదనపల్లికి రావాల్సింది, మదనపల్లి నుంచి సిటీఎం పెట్టేసి దూరం పెట్టారు. ఇప్పుడు సిటీఎం కూడా కలిసిపోతుంది. కార్పొరేషన్ అవుతుంది మదనపల్లి. ప్రతి ఊరికి అనుకోవాలి, 10 కిలోమీటర్ల దూరం పోతుంది. కార్పొరేషన్ అవుతుంది, మదనపల్లి జిల్లా అవుతుంది. ఈ జిల్లా అయితే ఎంతో మందికి ఉపాధి ఉంది. మనకి అనీ పేషెంట్ బీటీ కాలేజ్ ఇక్కడే ఉంది. ఎప్పుడో జిల్లా కావాలి. ఇక్కడ స్థానికంగా మనకి ఎమ్మెల్యేలు, మినిస్టర్ కారణానికి ఎంతో మంది మనకి మంచి లీడర్షిప్ లేకుండా చుట్టుపక్కల వాళ్ళంతా మినిస్టర్ అవుతారు. పక్కన కిరణ్ కుమార్ రెడ్డి, పుంగనూరు, పెద్దిరెడ్డి రామచంద్ర చుట్టూ మినిస్టర్ అయినా. మదనపల్లి ఒక్కరు కూడా కాదు, ఆల్మోస్ట్ మినిస్టర్ అయి ఉండాలి. అతను చనిపోయినాడు. ఇప్పుడు ఖచ్చితంగా మినిస్టర్ ఊరికో మన వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే జిల్లా అయితే ఖచ్చితంగా మన వాళ్ళు మంచి నాయకులు వస్తారు. మన యూత్ డెవలప్ అవుతున్నారు. మదనపల్లి జిల్లా అయితేనే దశ మారిపోతుంది. కనీసం అంటే ఒక 500 కోట్లతో మదనపల్లి డెవలప్ చేయాలి. కూటమి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మదనపల్లికి ఎక్కలేని ట్రాఫిక్. మదనపల్లి ఒక అడుగు కూడా పెట్టలేము. మీకు కూడా తెలుసు, ప్రతి ఊరికి వీధి లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం. చిత్తూరులో లేదు అంత ట్రాఫిక్, తిరుపతిలో కూడా లేదు అంత ట్రాఫిక్. మదనపల్లి ఉందంటే చుట్టుపక్కల భారతదేశంలోనే ఇప్పుడు భారతదేశం అత్యున్న రెవెన్యూ డివిజన్ ఇది మదనపల్లి. దీన్ని ఎప్పుడో జిల్లా చేయాలి. కుట్రతో కుట్రతో రాయిచోటి చేసినారు. కంప చెట్లు చెప్తే వేరేం లేవు. ఆ కంప చెట్లు జిరాక్స్ పేపర్ పోవాలంటే 1 కిలోమీటర్ పోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిస్ అయితే ఈ 2 జిల్లాలు ఇంకా 5 ఏళ్ళు రాదంట. అందువల్ల ఖచ్చితంగా 31 జనవరి న్యూ ఇయర్ కి మదనపల్లి జిల్లా అవుతుంది. ప్రతి ఒక్కరు యూత్ సంబరాలు చేసుకున్నాం మనం. న్యూ ఇయర్ కంతా 2026 మంది జిల్లా అయిపోతుంది. 31 లోగా చేసేయాలి. లేదనుకో మళ్ళా 5 సంవత్సరాలు లేదంట. దానివల్ల అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్ బిల్స్ కూడా అయిపోవచ్చింది. అన్ని అయిపోయినాయి. మొత్తం అంతా సెటరేట్ చేశారు. మదనపల్లి రూపురేఖలు అంటే మెయిన్ రోడ్లు మార్చాలి. రోడ్లు అన్యాయంగా ఉన్నాయి. ప్రతి రోడ్డుని డెవలప్ చేయాలి. రోడ్డు ఎంత టోలన్నా ఉండిలే, కబ్జాలు చేసేసినారు. మొత్తం గొప్ప అయిపోయింది మదనపల్లి. నీట్ గా క్లీన్ చేసి కలెక్టర్, మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి జిల్లా స్పెషల్ ఆఫీసర్ని ఇడేసి మొత్తం రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి మదనపల్లి చరిత్రలో ఒక హిస్టరీగా నిలిచిపోవాలి. మదనపల్లి ప్రజలందరికీ న్యూ ఇయర్ కి హ్యాపీ న్యూ ఇయర్ గా నేను ముందుగా చెప్తాను. జై జనసేన, జై జనసేన. ఈ జిల్లా అయితే అభివృద్ధి పనులు ఎలా ఉంటాయి? మన మదనపల్లి ఏ దిశగా ముందుకెళ్తుంది? జిల్లా అయితే ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ అన్ని అవుతుంది. ఎందువల్లంటే జిల్లా యువత చాలా మంది నిరుద్యోగులు వెళ్ళిపోయినారు. ఇంకోటి మార్కెట్ యార్డ్ ఉంది మదనపల్లిలో. ప్రపంచంలోనే నెంబర్ 1 మార్కెట్ యార్డ్. ఆ మార్కెట్ యార్డ్ ఇంకా డెవలప్ చేయాలి. దానికి జాగా ప్రకటించి మదనపల్లికి ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ రావాలి. సో ఈ మంచి ఫ్యాక్టరీస్ దిగాలి. మన వాళ్ళంతా అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నారు ఎన్ఆర్ఐలు అంతా వచ్చి ఇప్పుడు మదనపల్లిలో నాకెడుతున్నారు. అక్కడ 10 ఎకరాలు కాలి, ఇక్కడ సిటీఎం రోడ్లో 10 ఎకరాలు కాలి, పుంగనూరు రోడ్లో 10 ఎకరాలు కాలి, ఇట్లా బెంగళూరు రోడ్లో కాలని 50-100 ఎకరాలు అడుగుతున్నారు. అంటే మదనపల్లి ఏ స్థాయిలో ఉంటారు? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చేసినారు ఇప్పుడు ఫుల్ గా. ప్రతి వాల్యుయేషన్ భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉండే భూమి అంతకు 3 అవుతుంది. ప్రతి ఊరు భూమి ఉన్నాడు కోటేశ్వరుడే. మనం అదృష్టం చేసుకున్నాం. మదనపల్లి ఎత్తిపోయింది అనుకున్నా నేను. కానీ మదనపల్లికి చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోలేము. చరిత్రలో చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో మదనపల్లి గెలిపిస్తామని కూటమి తరపున జిల్లా చేసిన దానికి ఆయన కూటమి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, అందరికీ, నరేంద్ర మోడీ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. 100 కలెక్టర్ ఆఫీస్ మారుస్తారు, ఎస్పీ ఆఫీస్ మారుస్తారు. అన్ని ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. అన్ని మారుతాయి. ఇప్పుడు మనం ఉండేది ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఎంత ఉంది చూడండి. వెనకాల కలెక్టర్ ఆఫీస్, ఈ పక్క బీటీ కాలేజీ. ఇప్పుడు అనీ పేషెంట్ బీటీ కాలేజ్ అంటే ఆ కాలంలోనే మనము మెడ్రాస్ నుంచి ఒక్కటే ఒక కాలేజ్ ఉండేది, బీటీ కాలేజీ. చరిత్ర జనగణమన పాడింది మదనపల్లిలో. ఇట్లా ఎన్నో చరిత్ర. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మదనపల్లి. ఉద్యమాల గడ్డ మదనపల్లి. ఇటువంటి మదనపల్లిని కొన్ని మనకి ఎమ్మెల్యేలు ఫైలూర్ అయిపోయింది. దానివల్ల మనకి మంచి పవర్ఫుల్ ఎమ్మెల్యేలు లేక, ఫైట్ చేయలేక, మినిస్టర్ రాక ఇక్కడ గొప్ప పుట్టిపోయింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా ఇంత గతంలో కూడా తెచ్చినాడు. ఆయన ఫిరిల్లోనే చాలా వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఫిరిల్లో ఆయన అదృష్ట జాతకుడు నేను చెప్తాను జహాన్న. ఎందుకంటే ఆయన ఫిరిల్లోనే జిల్లా అవుతుంది.
గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దాంట్లో బాగా ఫండ్స్ తెచ్చినాడు. ఇప్పుడు కూడా ఫండ్స్ ఇచ్చి మదనపల్లిని డెవలప్ చేసి జహాన్ నగర్ మంచి పేరు తెచ్చుకుంటే రేపు పొద్దున్న మైనార్టీ కోట కింద మినిస్టర్ కూడా వస్తుంది. మెడికల్ కాలేజీ ఫస్ట్ లిస్ట్ లో చంద్రబాబు కూటమి ఖచ్చితంగా మనకు ఫస్ట్ లిస్ట్ లో పెట్టినారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని మెడికల్ గా ఫస్ట్ మదనపల్లి పూర్తి చేయండి అన్నారు. జిల్లాలో కూడా 6 జిల్లాలు అంటే 2 జిల్లాల మందే ఫస్ట్ లిస్ట్ లో పెట్టినారు. ఇంకా అర్థం చేసుకోవాలి, అన్ని ఫాస్ట్ గా చేస్తున్నారు మదనపల్లి. చంద్రబాబు నాయుడు ట్రైన్ కూడా మనకి గొప్ప పట్టించినారు. ముందు టీఎన్ ఫ్యామిలీ వాళ్ళు నాశనం అయిపోయినారు. ఇప్పుడు ట్రైన్ తెప్పిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పులిందులకు ఎత్తుకున్నాడు. పోయిన 5 ఏళ్ల ముందే మనకు ట్రైన్ పడిపోలే, మదనపల్లి డెవలప్ కాలే. ట్రైన్ లేక ఏమీ లేక ఇది ఎట్లాగా కానీ చేశారు మదనపల్లిని. ఈ మదనపల్లి రూపురేఖలు మారతాయి, మనం ఆనందంగా చూస్తాం. మదనపల్లి ప్రజలంతా హ్యాపీగా ఎన్నో మనము ఎక్కడ వలసపోకుండా యూత్ మదనపల్లి ఉండే మరి ఉంటుంది. ఎంతో వెళ్ళిపోయినారు, ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోయినారు. మళ్ళా రాళ్ళు మన వాళ్ళంతా వచ్చి మన మదనపల్లిలో ఫ్యాక్టరీలు గిటీలు అన్ని పడితే అన్ని వస్తాయి, అన్ని డెవలప్ అవుతాయి.